హలో గైస్, నా పేరు మైదరాబాద్ ప్యాకెట్. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇది దురంధర్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన డే 3 కలెక్షన్ రిపోర్టు. సో బేసిక్గా మనం దురంధర్ కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దురంధర్ సినిమా, దురంధర్ 2 ఫర్దర్గా మనకి స్పిరిట్ సినిమా కానీ, లేదంటే వారణాసి సినిమా కానీ, లేదంటే సలార్ 2 కానీ, లేదంటే కల్కి 2 కానీ, వీటన్నిటికీ టార్గెట్ ఏదంటే దురంధర్ 2నే. ఇప్పుడు మనదాకా ఏంటి, బాహుబలి 2, దంగలు అవన్నీ ఉండేవి. దురంధర్ 2 తర్వాత అవేం ఉండవు, అయ్యేం ఉండవు. పుష్ప 2, బాహుబలి 2, దంగల్ ఏం ఉండవు ఇంకా. సో ఇక ఉండేదల్లా దురంధర్ 2నే. సో మరి ఇక దాని గురించి మాట్లాడుకోకపోతే ఎలాగా? చాలామంది దురంధర్ 2 కలెక్షన్స్ మనకెందుకంటారు, కొట్టాల్సింది నెక్స్ట్ దాన్నేగా. టార్గెట్టే అదైతే దాని గురించి మాట్లాడుకోవద్దు అంటారు ఏందయ్యా మీరు కొంతమంది. సో అందుకే మనం ఆడుకుంటున్నాం. సో దురంధర్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన డే 3 కలెక్షన్ రిపోర్ట్ అయితే ఇందులో ఆడుకుంటాం మనం. సో తెలుగు వెర్షన్ బాగానే సక్సెస్ఫుల్గానే టెలికాస్ట్ ప్లే అవ్వడం మొదలుపెట్టింది, సంతోషం. నేను మరి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో లేను. సో దానివల్ల నేను కొంచెం ఈవెన్ నాకు ఇక్కడ నెట్ కూడా సరిగ్గా రాక, ఈవెన్ వేరే ఛానల్స్ వీడియోస్ కూడా నేను ప్రాపర్గా పెట్టట్లేదు నేను. సో నాకు అది ఇబ్బందే మరి ఇంకా కొద్ది రోజులు. సో మళ్ళీ ఇంకా ఎప్పుడైతే ఇంటికి వెళ్తానో అప్పుడు నేను చేయగలుగుతాను. సో అప్పటి వరకు అయితే ఇంక ఇలాగ ఓన్లీ ఈ ఛానల్లో కలెక్షన్ రిపోర్ట్స్ మాత్రమే వస్తాయి. ఇంక మిగతా కంటెంట్స్ కూడా మోస్ట్లీ ఎవరు రాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి నా దగ్గర నుంచి. సో అది మరి సిచ్యువేషన్. సో మాట్లాడుకుందాం. సో దురంధర్ 2 డే 3 ఎంత కొట్టింది అనేది కనుక మీరు చూస్తే, ఇంకా అంటే మేబీ మీకు అనిపించవచ్చు ఇప్పుడు వరకు కొట్టిన దాన్ని చూస్తే ఇది లెస్సర్ దాన్ పుష్ప 2. అంటే 3 డేస్లో పుష్ప 2 కలెక్ట్ చేసిన దానికంటే తక్కువే కలెక్ట్ చేసింది. కానీ పుష్ప 2 ఏం చేసింది, ఫస్ట్ వీకు సెకండ్ వీకు బాగా కొట్టి, థర్డ్ వీక్ నుంచి హిందీలో అంతంత మాత్రంగానే కొట్టింది. సో బట్ దురంధర్ ఏంటి, దురంధర్ ఫస్ట్ వీక్ కొంచెం కొట్టి, సెకండ్ వీక్ దాన్ని డబల్ కొట్టి, థర్డ్ వీక్ దాంతో ఈక్వల్గా కొట్టినండి, సెకండ్ వీక్తో ఈక్వల్గా కొట్టి, ఫోర్త్ వీక్ ఫస్ట్ వీక్ కంటే ఎక్కువ కొట్టి, ఫిఫ్త్ వీక్ ఫస్ట్ వీక్తో సమానంగా కొట్టి, సిక్స్త్ వీక్ ఫస్ట్ వీక్ మీద కొంచెం తక్కువ కొట్టి అలా కొట్టింది. అది కొట్టుకుంటూ వెళ్ళింది. అది బేసిక్గా ఎట్లా అంటే సచిన్ టెండూల్కర్ లాగా. సో అది సేవాగ్లా కాదనమాట. అది ఓపెనింగ్ వచ్చాడు, ఊపాడు, వెళ్ళిపోయి అట్లా కాదు, సచిన్ లాగా అనమాట. నిలబడితే పాతుకుపోవడమే. అలాగా కొట్టుకుంటూ వెళ్ళింది దురంధర్ పార్ట్ 1. సో దురంధర్ పార్ట్ 2 కూడా మనం అదే మొమెంటం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. సో జనరల్గా హిందీ ఆడియన్స్ మైండ్ సెట్ అట్లాగే ఉంటుంది. సో అది వెళ్తారు. ఎందుకంటే హిందీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ వన్ స్టేట్, రైట్? సో హిందీ అనేది కేవలం ఒక రాష్ట్రానికి చెందిందో, లేదంటే ఒక పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి చెందింది కాదు. ఇట్ ఈస్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా డూడ్స్. ఎందుకంటే ఇప్పుడు హిందీ రాష్ట్రాల్లో చూస్తారు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు 2 రోజులు షోలు పడలేదని చెప్పి మనోళ్ళు ఏం చేశారు, హిందీకి వెళ్ళిపోయారు. తెలుగు పడ్డాక మళ్ళీ తెలుగులో చూస్తున్నారు మనోళ్ళది. తమిళనాడులో కూడా చాలామందికి హిందీ వచ్చు, వాళ్ళు హిందీలో చూశారు. కర్ణాటకలో చాలామంది హిందీలోనే చూస్తారు అవుట్ రైట్. సో ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ నోస్ హిందీ సమ్హో. అక్కడక్కడ ఈ హిందీ ఇంపోజింగ్ రిలేటెడ్గా గొడవలు జరుగుతుంటాయి. తమిళనాడు, కర్ణాటక అలాంటి చోట్ల ఈ సౌత్ లాంగ్వేజెస్ మీద హిందీని బలవంతంగా రుద్దుతున్నారు, అది ఇదని గొడవలు అవుతుంటాయి. కానీ బట్ ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్ళండి, అక్కడ పీపుల్కి చాలామంది హిందీ వచ్చు. ఆటో డ్రైవర్లు కూడా హిందీలో కమ్యూనికేట్ చేస్తారు, మాట్లాడాలి కానీ. సో అది ఎందుకు, వాళ్ళకేంటి బేరాలు కావాలి, ఏమంటారు, ట్రావెలర్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వేరే స్టేట్ల నుంచి మరి వీళ్ళకి వచ్చి తమిళ్ పేసరే అంటే అవదాడ, అదే ఇంక అవ్వదు. ఇంకా అందుకని ఏంటంటే జనరల్గా ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా హిందీ వస్తుంది. సో చాలామందికి సౌత్లో కూడా హిందీ వచ్చు. సో ఆల్ ఓవర్ ఇండియా హిందీ వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి డెఫినెట్గా హిందీ సినిమాలకు రన్ ఎక్కువ. సో అలాగే దురంధర్ 2 కూడా లాంగ్ రన్ బేవత్సం ఉంటుంది. బట్ అది ఫస్ట్ 3 రోజులు ఎంత కొట్టిందంటే లాంగ్ రన్లో ఇంకెంత కొడుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో అంటే ఓవర్సీస్లో కూడా అది సృష్టించిన సెన్సేషను అంతా ఇంత కాదు, విధ్వంసం సృష్టిస్తుంది అది ఓవర్సీస్లో. సరే మాట్లాడుకుందాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డే 3 ఎంత కలెక్ట్ చేసింది అని. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 2 రోజులకి ఈ సినిమా 371 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అని చెప్పి. సో 3వ రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది తెలుసా, 140 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. సో 3వ రోజు ఈ సినిమా కలెక్ట్ చేసిన 140 కోట్లతో కలిపి ఈ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది 511 కోట్ల రూపాయలు. సో లిటరల్లీ 511 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా 3 రోజుల్లో. సో 3 రోజుల్లో 500 దాటేసింది. బట్ అదే అంట, ఇట్ ఈస్ స్టిల్ లెస్సర్ దెన్ పుష్ప 2. కానీ పుష్ప 2 మొమెంటం వేరు, దీని మొమెంటం వేరు, అది నేను చెప్పేది. సో చాలా గట్టి కొట్టబోతుంది. ఈవెన్ నెట్ మీరు నమ్మరు, హిందీలో అది ఏ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, ఫస్ట్ వీకెండ్కి ఇప్పటివరకు బాలీవుడ్లో ఏ సినిమాకి 300 కోట్ల నెట్ కూడా లేదు, అవునా? సో అలాంటిది ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల నెట్ నెంబర్ని చూపిస్తోంది. అండ్ పెర్ డే
అండ్ వీకెండ్కి 400 కోట్ల నెట్ను చూపిస్తోంది. 400 కోట్లు ఒక హిందీ లాంగ్వేజ్ నెట్ ఒక వీకెండ్కి అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వీకెండ్ ఇందులో సగం కొట్టినా, థర్డ్ వీకెండ్ 120 అలా కొట్టినా ఇది ఈజీగా 1200 కోట్లు పైన కొడుతుంది. అలాంటి కైండ్ ఆఫ్ సినిమా. అండ్ ఇంకొకటి మళ్ళీ అదే చెప్తున్నా, శ్రీరామనవమి ఉంది, మళ్ళీ అదొక పబ్లిక్ హాలిడే ఉంది. సో అది కూడా ఒక రకంగా లాంగ్ వీకెండ్కి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కూడా. సో అట్లా ఉన్నాయి. ఇంక ఇది కాకుండా వాళ్ళకి బాలీవుడ్ వాళ్ళకి ఏంటంటే ఈ బ్లాక్ బస్టర్ ట్యూస్డేస్ అని అదేదో ఉంటుంది, బోగో బై వన్ గెట్ వన్ ఆఫర్ అని, ఇట్లా ఆఫర్లు అన్నీ ఉంటాయి వాళ్ళకి అక్కడ. సో అది కాకుండా ఈ పీవీఆర్ పాసులు ఇవన్నీ ఉంటాయి. సో ఎటు చూసుకున్నా కూడా దీని రన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక 6 నుంచి 8 వారాలు ఉంటుంది. అండ్ ఈ 6 నుంచి 8 వారాల్లో ఇది హిందీలో 1200 కోట్ల నెట్కి తక్కువ కొట్టడానికి అవకాశాలు కనబట్లేదు అసలు. అలా ఉంది ఇప్పుడు దాని స్పీడు. సో మనము సాటర్డే రోజు అంటే డే 3 రోజు చూసుకుంటే అది హిందీ లాంగ్వేజ్ నుంచి ఎంత నెట్ కొట్టింది తెలుసా? 106 కోట్లు కొట్టిందయ్యా. ఒక రోజులో హిందీ వెర్షన్ నుంచి ఇండియాలో 106 కోట్ల నెట్ కొట్టింది. దట్ ఈజ్ అబ్సల్యూట్ మైండ్ బ్లోయింగ్ అసలు, బుర్రపాడు అదైతే మాత్రం. అండ్ తెలుగు నుంచి కూడా దగ్గరగా 6 కోట్ల నెట్ కొట్టింది. తమిళ నుంచి 3.2, కేరళ అదే కన్నడ మలయాళం నుంచి పెద్ద ఏం లేకపోయినప్పటికీ కూడా మన దగ్గర తెలుగు నుంచి బాగుంది. తెలుగు బేసిక్గా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల పీపుల్ చాలామంది హిందీలో చూసేయడం వల్ల సో ఇప్పుడు ఏపీ తెలంగాణ రెవెన్యూ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల రెవెన్యూ, దాన్ని తెలుగు స్టేట్స్ రెవెన్యూ కింద, తెలుగు రెవెన్యూ కింద చూడాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పటికే దురంధర్ 2కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన నెట్ ఎంతో తెలుసా? 31 కోట్ల రూపాయల నెట్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్ల నెట్ వచ్చింది. సో దాంట్లో ఒక సాటర్డే రోజే దగ్గర 12 కోట్ల నెట్ వచ్చింది. సో ఇదే మొమెంటం కనుక కంటిన్యూ అయితే ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ కూడా ఇది ఊచకోత ఆపేలా లేదు. కాబట్టి ఒక తెలుగు రాష్ట్రాల నుంచే మీరు 100 నుంచి 150 మధ్యలో నెట్ చూస్తారు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకి, దురంధర్ 2కి. అండ్ తమిళనాడు నుంచి కూడా ఈజీగా కొడుతుంది. ఇది ఎక్కువే కొడుతుంది, ఒక 50 పైన నెట్ కొట్టేటట్టే కనబడుతుంది. 50 కూడా కాదు, ఇంకా ఎక్కువే, 60 అబోవే కొట్టేలా కనబడుతుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ హిందీలో చాలామంది చూస్తున్నారు అక్కడ కూడా. సో ఆ వెర్షన్ కూడా ఉండడం వల్ల గట్టిగా కొట్టేలాగే ఉంది సినిమా అయితే. సో ఓవరాల్గా ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ప్రస్తుతానికైతే ఇది 3 రోజులకి ఇంత కలెక్ట్ చేసింది. అండ్ ఇంకొకటి డే 4కి కూడా ఆల్రెడీ చాలా హ్యూజ్, అంటే సండే రోజు ఇవాళ చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ అడ్వాన్సెస్ ఉన్నాయి హిందీలో కానీ మన దగ్గర కానీ. మొత్తం అన్ని హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. సో ఇంకా షోస్ పెంచుకుంటూ పోతారేమో నా దగ్గర నెక్స్ట్ వీకెండ్కి వచ్చేసరికి. సో బీభత్సంగా నడుస్తుంది హౌస్ఫుల్స్ అవన్నీ కూడా. సో ఇట్లాంటి ఒక మూమెంట్ ఉంది కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే నా ఎస్టిమేషన్ ప్రకారం ఇవాళ అంటే బేసిక్గా నిన్న అది ఎంత కలెక్ట్ చేసింది, అప్రాక్సిమేట్లీ 115 crore నెట్ కలెక్ట్ చేసింది సాటర్డే రోజు. సో సండే రోజు అది ఈజీగా 125 కోట్ల పైనే నెట్ కొడుతుంది అన్న ఫీలింగ్ చాలా గట్టిగా ఉంది ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో సండే రోజు మొమెంటం చాలా ఎక్కువ ఉంటుంది. ఓవర్సీస్లో సాటర్డే రోజు అరౌండ్ $4 million కొట్టింది ఈ సినిమా. సండే రోజు అప్రాక్సిమేట్లీ $3.2 million దాకా కొడుతుందేమో మరి. అంటే ఓవర్సీస్లో సండే రోజు జనరల్గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మండే జనరల్గా పబ్లిక్ హాలిడే అయితే తప్పిస్తే సండే రోజు మనకి అక్కడ ఓవర్ఫ్లో ఉండదు. సో సాటర్డే ఎక్కువ ఉంటుంది, సాటర్డే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, మనకి ఓవర్ క్రౌడ్ ఉంటుంది. సో సండే రోజు తక్కువ ఉంటుంది కాబట్టి సాటర్డే రోజు అరౌండ్ $4 million వచ్చి సండే రోజు మనకి అప్రాక్సిమేట్లీ $3 million అబవ్ వస్తుంది, 3.2 అట్లా వస్తుంది. సో నైస్ అండ్ ఫైన్. అది కూడా చాలా పెద్ద నెంబరు, చాలా హ్యూజ్ నెంబర్స్ అవన్నీ కూడా. అండ్ గల్ఫ్ లేకుండా ఇది ఇంత కొట్టడం అనేది చాలా చాలా పెద్ద విషయం ఇదైతే మాత్రం. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ సినిమా ఇప్పటికైతే 511 కోట్లు కొట్టింది. సో రేపు ఫినిష్ అయ్యే టైంకి ఇది 700 కొట్టదు, 700 కష్టమే. మేబీ సమ్హో 660 అయితే దాటేస్తుంది. 670 ఆ నెంబర్లు కూడా టచ్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి 4 రోజులకి. అది ఇంకా తర్వాత సెన్సేషన్ ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా, నో డౌట్. ఇంకా సో ఈజీగా చెప్తున్నా, దిస్ ఈజ్ ఈజీ 2000 crore సినిమా. సో మనకి నెక్స్ట్ టార్గెట్ ఇదే, మనకి నెక్స్ట్ ఇంకా టార్గెట్ పెట్టేది ఇదే. వారణాసి, సలార్ 2, కల్కి 2 వీటన్నిటికీ కూడా మనకి టార్గెట్గా ఉండేది దురంధర్ 2 నెంబరే. దంగలు అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, దాని సీన్ అయిపోయింది. సో ఇట్స్ లైక్ ఎ సునామీ, ఇట్స్ లైక్ ఎ సునామీ ఇన్ సినిమాస్ అబ్బా. సో ఇంకా నోబడీ క్యాన్ స్టాప్ ఇట్ అన్న సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో అలాగా ఇంత హ్యూజ్ లెవెల్ అయితే కలెక్ట్ చేస్తుంది. సో ఓవర్సీస్ నుంచి కూడా చాలా చాలా హ్యూజ్ నెంబర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా మీన్ వైల్ ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వచ్చినట్టయితే
నేను బేసిక్‌గా వీకెండ్‌కి 100 కొడతదేమో అనుకున్నాను. ఎందుకంటే 2 డేస్‌కి ఇది 66 క్రోర్స్ అంటే 66.5 క్రోర్ అయితే కలెక్ట్ చేసింది కదా! సో, నేను అనుకున్నాను యాహ్! మేబీ అంటే లైక్ ఇంకో 2 డేస్ ఉంది కదా! సాటర్‌డే, సండే కూడా పైగా. సాటర్‌డే ఏమో రంజాన్ కూడా పడింది కదా! సో, పబ్లిక్ హాలిడే. సో, ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎళ్తారు కదా థియేటర్‌లకి అలా అనుకున్నాను నేను. సో, 2 డేస్‌లో ఆ 33.5 గనక కలెక్ట్ చేసినట్టయితే ఇట్ విల్ రీచ్ 100 కదా అన్న ఫీల్‌లో ఉన్నాను నేను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ లేదు అని అర్థమైపోతుంది. ఎళ్దు అని అర్థమైపోతుంది. వీకెండ్‌కి 100కి అయితే ఎళ్దు. ఎందుకంటే ఈ సినిమా 2 డేస్‌కి 66.5 క్రోర్ కలెక్ట్ చేస్తే థర్డ్ డే ఇది కలెక్ట్ చేసింది 11.5 క్రోర్స్. సో, ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది 78 క్రోర్స్ మాత్రమే. సో, సండే రోజు 22 క్రోర్స్ కొడతదన్న ఫీల్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న మొమెంటం ఏదైతే ఉందో అది చూస్తూ ఉంటే సండే రోజు మోస్ట్‌లీ ఒక 13, 15 మధ్యలోనే గ్రాస్ వచ్చేలాగా కనబడుతుంది. సో, ఓవరాల్‌గా ఇది 90 అయితే దాటొచ్చు. 90 మార్క్ అయితే దాటుతది. బట్ 100 మార్క్ అయితే దాటకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి'. సో, విచ్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్. అంటే సీ నేనేమంటానంటే ఇట్స్ ఎ కమర్షియల్ సినిమా. బట్ కమర్షియల్ ఆడియన్స్, యాక్షన్ ఆడియన్స్ కూడా. సో, యాక్షన్ సినిమాలు బాగా ఇష్టపడతారు కమర్షియల్ ఆడియన్స్. అది మనకి 'సలార్', 'దేవరా' ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంటది. సో, ఈ యాక్షన్ అండ్ కమర్షియల్ జోనర్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బేసిక్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' రావాల్సుండే. కానీ వాళ్ళు మిస్ అవ్వడానికి మేజర్ రీజన్ నన్ను అడిగితే 'ధురంధర్ 2' టైంలో రిలీజ్ చేయడమే. సో, 'ధురంధర్ 2' టైంలో ఈ సినిమా రావడం అనేది పెద్ద మైనస్ అయిందని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. నేను స్టార్టింగ్ నుంచి అంటూనే ఉన్నా. 'ధురంధర్ 2' కారణంగా ఎంతో కొంత ఇంపాక్ట్ పడతది. ఎంతో కొంత రేటు పడతది అనుకున్నాను. నేను 5% అలా అనుకున్నాను. ఎందుకంటే మాక్సిమం 5-10% అనుకున్నాను నేను. ఎందుకంటే ఇట్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నైజాంలో కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న హీరో. ఇవన్నీ ఉన్నాయి కదా! సో, 5-10% వరకు ఇంపాక్ట్ పడతది. అంతకంటే ఎక్కువ డెంట్ పడదు అనుకున్నాను గానీ బట్ ఇట్స్ హ్యూజ్. అది ప్రాబ్లమ్. సో, ఇప్పుడు ఈ మొమెంటం చూస్తుంటే అంటే వీకెండ్‌కి ఇది 100 ఎళ్ళట్లేదు కాబట్టి ఈ మొమెంటం చూస్తుంటే ఐ థింక్ 130 మేబీ లాస్ట్ నంబర్ అనుకుంటున్నాను నేను. ఫైనల్ క్రాసింగ్ నంబర్ వుడ్ బి 130 అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో, అది అంటే నాకిప్పుడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ చూస్తుంటే అది అంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది నాకు. దట్ టు డిపెండ్స్ ఆన్ నెక్స్ట్ వీకెండ్. ఈ వీకెండ్ కూడా కాదు. నెక్స్ట్ వీకెండ్ అంటే శ్రీరామనవమి అవన్నీ ఉన్నాయి. అండ్ ఆ టైంలో వేరే రిలీజ్‌లు ఉన్నప్పటికీ అండ్ 'ధురంధర్ 2' కూడా కంటిన్యూ అవుతున్నప్పటికీ సో, వాటి తాలూకా ఇంపాక్ట్ ఒకవేళ ఎక్కువ లేకపోయినట్టయితే మేబీ 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' అది మార్కెట్ ఉండొచ్చు అన్న ఒక కాలిక్యులేషన్ మీద, ట్రేడ్ కాలిక్యులేషన్ బేసిస్ మీద ప్యూర్‌లీ. ఇంకెందుకంటే సినిమా మాక్సిమం పొటెన్షియల్ పుల్ ఏదైతే ఉంటదో అది కొంతవరకు మాత్రమే రీచ్ అయింది. ఎక్కువ రీచ్ కాలేదని కూడా అర్థమైపోతుంది. ఇట్ ఈస్ క్లియర్‌లీ ఎవిడెంట్. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ ఉంది కాబట్టి ఐయామ్ ఫీలింగ్ లైక్ దిస్ అనమాట. సో, చూద్దాం మరి ఓవరాల్‌గా నేను అనుకోవడం అయితే ఇది. సో, ఇంకా ఈ వీకెండ్ తర్వాత ఇంకా మోస్ట్‌లీ ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఎండింగ్‌లోనే చేస్తాను నేను. సో, అప్పుడు ఒక క్లారిటీ ఉంటది. మనకి ఎంతవరకు కలెక్ట్ చేసింది ఏంటి అనేది. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి 'ధురంధర్ 2' అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ 2 సినిమాలు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్‌లో అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఎవరు మా ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.